మిత్రులకి వందనాలు. మనకు ఈరోజు ఈ హైదరాబాద్ బుక్ ఫేర్ లోపల నేను కోడెపాక కుమారస్వామి మనకు అందరికీ కూడా పరిచయమే. మనకు ఈ దాదాపుగా 2009 నుంచి నేటి వరకు కూడా ఒక 150 పైగా మన తెలుగు అన్ని దినపత్రికలలో దాదాపుగా ప్రధాన దినపత్రికలు అన్నిట్లలో కూడా సామాజిక అంశాల మీద ముఖ్యంగా వెనుకబడిన కులాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు, భారతదేశము కులము, రిజర్వేషన్లు, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి సమస్యలు, బ్యాక్వర్డ్ క్లాసెస్ రిజర్వేషన్కు ఏ విధంగా అమలు చేస్తున్నారు అనేక అంశాల మీద, ఈ క్రిమిలేయర్ మీద, తర్వాత నేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ స్టేట్ బీసీ కమిషన్ మీద, నేషనల్ బీసీ కమిషన్ మీద అనేక అంశాల మీద దాదాపుగా 2009 నుంచి నేటి వరకు 150కి పైగా వ్యాసాలు ప్రధాన అన్ని దినపత్రికలలో ప్రచురించడం జరిగింది. అదేవిధంగా నేను రాష్ట్ర అధ్యక్షునిగా తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘంలో పనిచేస్తున్నాను. 2004 నుంచి కూడా దాదాపు 20 సంవత్సరాల నుంచి వివిధ పోస్టులలో పనిచేస్తున్నాను. ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. ప్రజలను అంటే పేబ్యాక్ సొసైటీ ప్రజలను జాగృతం చేయాలి. తర్వాత ముఖ్యంగా వెనుకబడిన కులాలకు సంబంధించి విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో, ఆర్థిక రంగంలో కూడా వీళ్ళకి జనాభా దామాషా పద్ధతిలో రిజర్వేషన్ రావాలంటే రాజ్యాంగ సవరణే మార్గం అని చెప్పేసి రాజ్యాంగాన్నైనా సవరించాలి, లేదు అంటే ముఖ్యంగా ఈ బీసీలను కులాలుగా గుర్తించాలి. కులాలుగా గుర్తించలేదు భారత రాజ్యాంగం. మరి దాని యొక్క లోటుపాట్లు అనేక అంశాల మీద వ్యాసాలు రాస్తున్నాను. మరి ఈ క్రమం లోపల మొట్టమొదటిసారిగా 2009లో నేను సూర్య పత్రికలో వ్యాసం రాయడం జరిగింది. ఇటీవల కాలంలో ఈనాడులో 1-2 వ్యాసాలు, తర్వాత ఆంధ్రజ్యోతిలో చాలా వ్యాసాలు పబ్లిష్ అయినాయి. ఇటీవల కాలంలో నమస్తే తెలంగాణ, వెలుగు, సాక్షిలో చాలా వ్యాసాలు రెగ్యులర్గా రాస్తున్నాం. మనము మీ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా మొట్టమొదటిసారిగా 2009లో నేను హ్యాండ్ బుక్ ఆన్ బీసీ అండ్ ఓబీసీ రిజర్వేషన్స్ మీద ఒక బుక్ తీయడం జరిగింది. అది ఇంటర్నల్ సర్క్యులేషన్ మా ఉద్యోగుల కోసం. నెక్స్ట్ 2011లో రిజర్వేషన్స్ అండ్ కన్సెషన్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల మీద ఒక బుక్ తీయడం జరిగింది. తర్వాత అది ఇంగ్లీష్ జీవోలను కంపైల్ చేయడం జరిగింది. తర్వాత 2019లో కూడా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, తర్వాత ఎకనామికల్ వీకర్ సెక్షన్ సంబంధించినటువంటి అన్ని జీవోలు, సర్క్యులర్స్ని కూడా ఒక బుక్ని కంపైల్ రూపంలో తీసుకురావడం జరిగింది. 2021లో మొట్టమొదటిసారిగా నేను రాసినటువంటి వ్యాసాల మీద ప్రత్యేకంగా బుక్ను వేయడం జరిగింది, బీసీ కులాల హక్కులు, సామాజిక న్యాయం అనే అంశం మీద. అదేవిధంగా 2002లో కూడా బీసీ రిజర్వేషన్లు, సమస్యలు, పరిష్కారం అని వేయడం జరిగింది. ఈ క్రమం లోపల నా యొక్క పుస్తకాలన్నీ కూడా వై వెంకటేశ్వరరావు గారు పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత, వారు సాయిలిఖిత ప్రింటర్స్ వారి ఆధ్వర్యంలో వారి యొక్క సిబ్బంది సత్యనారాయణ గారు, తర్వాత వెంకట్ గారు, మరి ఇతర రవి గారు, చక్రధర్ గారు, ఇట్లా చాలామంది వాళ్ళ యొక్క సిబ్బంది యొక్క కృషితోని, వాళ్ళ యొక్క సహకారంతో ఈ పుస్తకాలను వేయడం జరిగింది. మళ్ళీ లేటెస్ట్గా బీసీ రిజర్వేషన్లు, రాజ్యాంగం అనే అంశం ఒక టైటిల్ పెట్టేసి కొత్తగా ఈరోజే మనకు హైదరాబాద్ బుక్ ఫేర్ లోపల రిలీజ్ చేయడం జరిగింది. ఈ పుస్తకం ప్రస్తుతానికి ఈ నెల 29 వరకు కూడా హైదరాబాద్ బుక్ ఫేర్లో దొరుకుతూ ఉంది. నెక్స్ట్ ఈ పుస్తకం మొత్తం కూడా దాదాపుగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి నవచేతన, తర్వాత ప్రజాశక్తి, ఇట్లా నవచేతన, విశాలాంధ్ర, నవోదయ, సమాంతర బుక్ హౌస్ హైదరాబాదు, ఇతరత్ర అన్ని ప్రధాన పుస్తక కేంద్రాలలో కొద్ది రోజులలోనే పుస్తకం లభ్యం దొరుకుతుంది. మిత్రులు చాలామంది ముఖ్యంగా వెనుకబడిన కులాలకు సంబంధించిన వాళ్ళు ఈ వ్యాసాలను, ఈ బుక్కును పూర్తిగా చదవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే మనకు వెనుకబడిన కులాలకు సంబంధించి బీసీ రిజర్వేషన్ సంబంధించి ఇప్పటికి కూడా సాహిత్యం అనేది చాలా తక్కువగా ఉంది. అందువల్ల మన యొక్క సమస్యలు ఈ బీసీలలో ఆదిమ జాతులు కానీ, సంచార జాతులు, అర్ధ సంచార జాతులు, విముక్త జాతులు, నిమ్న కులాలు, తర్వాత వీళ్ళందరికీ అసలు సమస్యలు ఏందనేది అర్థం కావడం లేదు. చేసుకోవాల్సినటువంటి అవసరం అనేక మంది మన యొక్క మహనీయులు పోరాటాల కృషి ఫలితమే ఈరోజు కనీసం విద్యా ఉద్యోగాలలో మనం రిజర్వేషన్లు మన జనాభా దామాషా పద్ధతిలో కాకపోయినా కేంద్ర ప్రభుత్వంలో 27% విద్యా ఉద్యోగాలలో, మనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో 29% వర్గీకరించి అమలు చేస్తూ ఉన్నారు మన యొక్క
జాతులు అనుభవిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఎకనామికల్ వీకర్ సెక్షన్ సంబంధించి కూడా నేను 2019లో ఒక జీవోలను కంపైల్ చేస్తూ బుక్ చేయడం జరిగింది. ఈ ఇటీవల కాలంలో ఈ తెలుగులో నా యొక్క వ్యాసాలను పబ్లిష్ చేస్తూ ప్రచురించినటువంటి పుస్తకాలను 3 కూడా ఇప్పుడు ఈరోజు రిలీజ్ అయినటువంటి పుస్తకము బీసీ రిజర్వేషన్లు రాజ్యాంగము, 2022లో బీసీ రిజర్వేషన్లు సమస్యలు పరిష్కారము, తర్వాత 2021లో ఈ బీసీ కులాల హక్కులు సామాజిక న్యాయం మీద ఈ 3 పుస్తకాలను కూడా మన భూమి బుక్ ట్రస్ట్ వాళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది. వారు శ్రీనివాసరావు గారు దానికి యజమానిగా పనిచేస్తున్నారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మన 2 రాష్ట్రాలు మనకు ఆంధ్రప్రదేశ్ కానీ మన తెలంగాణ కానీ మన తెలుగు ఉద్యమకారుల తెలుగు జాతికి సంబంధించినటువంటి దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా ఉన్నటువంటి మిత్రులందరూ కూడా మంచిగా చదవాల్సినటువంటి బుక్. ఎందుకంటే మనము చాలా రీసెర్చ్ డాక్యుమెంట్స్ లాగా ఈ వ్యాసాలను రాయడం జరిగింది. ఏదేమైనా నేను తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘంలో రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. మాకు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మరి కంపెనీ కార్యవర్గ సభ్యులు, జిల్లాల నాయకులు, తర్వాత సర్కిల్స్లో ఉన్నటువంటి నాయకులు, ముఖ్యంగా జెన్కోలో ఉన్నటువంటి బీసీ అసోసియేషన్ నాయకులందరూ కూడా నాకు ఇంతకాలం ప్రోత్సహిస్తూ నేను ఒకవైపు ఉద్యోగము, ఫ్యామిలీ, తర్వాత ఇట్లా సమయం ఉన్న టైంలో ప్రజలను మేల్కొల్పే విధంగా అనేక వ్యాసాలు, భారతదేశము, కులము, రిజర్వేషన్ల మీద వ్యాసాలు రాస్తూ ఇంకా కొన్ని సామాజిక అంశాలు, విద్యా హక్కు మీద కానీ, మహిళల హక్కుల మీద కానీ, ఇట్లా తర్వాత రిజర్వేషన్స్, వర్టికల్, హారిజాంటల్ అనేక అంశాల మీద చాలా వ్యాసాలు పరిశోధించి రీసెర్చ్ చేసి అనుభవించి రాయడం జరిగింది. చాలామంది మిత్రులు కూడా మనకు అనేక సమస్యలు మనకు యూట్యూబ్ ద్వారా అడుగుతున్నటువంటి వాళ్ళ యొక్క ప్రశ్నలు కూడా జవాబులు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఏదేమైనా తప్పకుండా మనకు ప్రజెంట్ ఇప్పుడు ఇమ్మీడియట్గా హైదరాబాద్ బుక్ ఫేర్ ఎన్టీఆర్ స్టేడియంలో హైదరాబాద్లో ఈ బుక్ అందుబాటులో ఉంది. ఇంకా ఈ వారం రోజులలో రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా అన్ని ప్రధాన పుస్తక కేంద్రాలలో ఈ బుక్ లభించబోతుంది. దీని లోపల నేను రాసినటువంటి వ్యాసాలతో పాటుగా తెలంగాణ ప్రభుత్వం 2014లో నిర్వహించినటువంటి సమగ్ర కుటుంబ సర్వే యొక్క బీసీ కులాల జనాభా లెక్కలను కూడా ప్రచురించడం జరిగింది. అదేవిధంగా 1952 నుంచి నేటి వరకు అసెంబ్లీలో బీసీల ప్రాతినిధ్యం, ఓసీల ప్రాతినిధ్యం కులాల వారీగా ఏ విధంగా ఉన్నదనేది కూడా కొంత డేటా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2016, 2019లో జరిగిన స్థానిక సంస్థలలో ఎలక్షన్స్లో కాస్ట్ వైజ్ డేటాను కూడా, అంటే అగ్ర కులాలలో ఉన్న కులాల యొక్క సర్పంచ్లు కానీ, ఎంపీటీసీ, జడ్పీటీసీలు, తర్వాత బీసీ కులాలలో దాదాపుగా అన్ని కులాలు, తర్వాత షెడ్యూల్ ట్రైబ్లో ఉన్నటువంటి కులాల మీద కూడా వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం ఏ విధంగా ఉన్నదనేది చాలా టేబుల్స్ వేసి నేను ప్రచురించడం జరిగింది. కాబట్టి తప్పకుండా ముఖ్యంగా బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు, తర్వాత ఎవరైతే సామాజిక ఉద్యమాలలో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇది చదవాల్సిన బుక్గా నేను చెప్తూ తప్పకుండా ఈ బుక్ని మీరు ప్రమోట్ చేస్తారని తెలియజేస్తూ, నా యొక్క ఇప్పటికీ చాలామంది, వేల మంది మన యొక్క యూట్యూబ్ ఛానల్ చూస్తున్నా కూడా చాలామంది ఇంకా సబ్స్క్రైబ్ చేయడం లేదు. సబ్స్క్రైబ్ చేయనటువంటి మిత్రులంతా కూడా సబ్స్క్రైబ్ చేయాలని తెలియజేస్తూ, ముఖ్యంగా విద్యార్థుల యుగం, ఇక్కడ విద్యార్థులే ఈ దేశానికి చాలా ముఖ్యం కాబట్టి వాళ్ళకి కాన్స్టిట్యూషనల్ హర్డిల్స్, కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ మీద నేను రాసినటువంటి వ్యాసాలన్నీ కూడా కాన్స్టిట్యూషనల్ బేస్గా, లీగల్ బేస్గా ఉంటాయి. ఏదో సాహిత్యం అని కాకుండా నేను అనేక పుస్తకాలు, తర్వాత డైరెక్ట్గా నేను ఈ కుల వివక్షతను అనుభవించి అనేక పుస్తకాలను కూడా చదువుతున్నప్పటికీ నా యొక్క వ్యాసాలన్నీ కూడా డేటాబేస్డ్, యాక్చువల్గా అంటే నిజానికి దగ్గరగా ఉంటాయని తెలియజేస్తూ తప్పకుండా ఈ బుక్ను మా మిత్రులంతా కూడా ప్రమోట్ చేయాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీకు ఇంకా ఈ బుక్ ఎక్కడ లభిస్తుంది అనేది భూమి బుక్ ట్రస్ట్ వాళ్ళ దగ్గర దొరుకుతుంది. మీకు ఎవరైనా డైరెక్ట్గా ఆ భూమి బుక్ ట్రస్ట్ వాళ్ళకు ఫోన్ చేసి కూడా మీరు గూగుల్ పే కానీ వాళ్ళతో మాట్లాడి మీరు పోస్ట్ ద్వారా కూడా వాళ్ళు మీకు రిజిస్టర్డ్ పోస్ట్ పంపించే వెసులుబాటు కూడా ఉంది. ఆ ఎడిటర్ గారి యొక్క, అంటే మన భూమి బుక్ ట్రస్ట్ యాజమాన్యం వారి యొక్క సెల్ నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. మీరు ఎవరైనా బుక్ కావాలనుకుంటే డైరెక్ట్గా ఫోన్ ద్వారా చేసి కూడా మీరు మీ ఇంటి దగ్గరకు తెప్పించుకునే ప్రయత్నం చేయాలని, తెప్పించుకొని చదవాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.